బాస్ టాప్ మైక్లో దొరికిపోయిన యశస్వి జైస్వాల్ గెలవడం కష్టమనుకున్న మ్యాచ్లో టీమిండియాకైతే విజయాన్ని అందించేశాడు. మరి డిక్వెలాతో కావాలనే గొడవ ఎందుకు పెట్టుకున్నాడో, దాని వెనుకున్న అసలైన కారణమేంటో తెలుసుకుందాం. బాస్ శ్రీలంకతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కానీ ఒక టైంలో శ్రీలంక బ్యాటర్స్ క్రీజ్లో పాతుకుపోవడంతో మన టీం గెలవడం కష్టం అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ వారిద్దరూ అలానే ఆడితే గెలవడం పక్కన పెట్టండి బాస్, మన టీం మ్యాచ్ కూడా ఓడిపోయేది. ఎగ్జాక్ట్గా అదే టైంలో యశస్వి జైస్వాల్ ఓ స్టన్నింగ్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ సూపర్బ్గా వర్కౌట్ అయింది. దాంతో అప్పటి వరకు స్ట్రాంగ్గా కనిపించిన శ్రీలంక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మరి అంతలా యశస్వి జైస్వాల్ ఏం చేశాడో ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్గా బాస్ ఒక టైంలో శ్రీలంక 156 for 5తో మన టీంని కొంచెం భయపెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే శ్రీలంక 47 పరుగులకి 4 వికెట్స్ కోల్పోయిన టైంలో మన విజయం ఇక లాంఛనమే అనిపించింది. బట్ శ్రీలంక బ్యాటర్స్ ఫైట్ బ్యాక్ చేశారు. 5th వికెట్కి 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 146 పరుగుల బిగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన సోనాల్ దినుషా ఇంకా డిక్వెలా మరోసారి క్రీజ్లో పాతుకుపోయే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరి మధ్య మళ్ళీ భాగస్వామ్యం ఏర్పడితే ఎక్కడ మ్యాచ్ మనకి దూరం అవుతుందో అని జైస్వాల్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. అవును బాస్, జైస్వాల్ కావాలనే డిక్వెలాతో గొడవ పెట్టుకున్నాడు, తనని రెచ్చగొట్టాడు. ఈ పిక్లో చూడండి బాస్, జైస్వాల్ డిక్వెలా దగ్గరికి వెళ్ళి మరి తన మాటలతో ఎలా రెచ్చగొడుతున్నాడు. ఇక్కడే జైస్వాల్ అన్న మాటలు స్టాప్ మైక్లో చాలా క్లియర్గా వినిపించాయి. జైస్వాల్ ఏమన్నాడంటే, కమాన్ షోమి, ఆ సైడ్ 6 బాది చూపించు అని డిక్వెలాని రెచ్చగొట్టాడు. దానికి డిక్వెలా, నన్ను ఐపీఎల్కి తీసుకెళ్ళు, అప్పుడు 6 బాది చూపిస్తా అన్నాడు. మళ్ళీ జైస్వాల్ 100% నిన్ను ఐపీఎల్కి నేను తీసుకెళ్తాను, కానీ నువ్వైతే ఇప్పుడు 6 బాది చూపించు అన్నాడు. దానికి డిక్వెలా థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చాడు. బట్ ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ బంతికే డిక్వెలా నిజంగానే 6 కొట్టడానికి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. దాంతో ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయింది టీమిండియా. ఇక్కడ చూడండి బాస్, జైస్వాల్ ఇంకా డిక్వెలా వికెట్ కూల్చిన ప్రసిద్ధ్ కృష్ణ ఎంతలా సంబరపడిపోతున్నారు. టెస్ట్ క్రికెట్లో ఇలాంటి స్లెడ్జింగ్ చాలానే చూస్తుంటాం. వాంటెడ్లీ బ్యాటర్తో గొడవ పెట్టుకుని వారి కాన్సన్ట్రేషన్ని దెబ్బతీసి రాంగ్ షాట్ ఆడేలా చేసి అవుట్ చేయడం. ఇక్కడ జైస్వాల్ అదే చేశాడు. టీమిండియాకి అద్భుతమైన విజయాన్ని అందించాడు. మరి బాస్, ఇప్పుడు క్రికెట్ గేమ్లో ఓ భాగమైన స్లెడ్జింగ్ని టీమిండియా ప్లేయర్ జైస్వాల్ ఉపయోగించడం సరైందేనా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.